ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, ఒకటి కృష్ణపక్షంలో. ప్రతి ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రత్యేకమైనది. అందులోనూ ముక్కోటి ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనది. ఆ రోజున ముక్కోటి దేవతామూర్తులు నేల మీదకి వస్తారని చెప్తారు. అందుకే ఆ రోజున మనం చేసే దాన ధర్మాలు కానీ, పూజలు కానీ ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అయితే ఈసారి పుష్యమాసంలో 2025లో వస్తుంది ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది నమ్ముతారు. దేవాలయాల్లో ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేపిస్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళకి సకల పాపాలు తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు. ఎంతోమంది ఏకాదశిని వ్రతంలాగా చేస్తారు. 3 రోజులు చేస్తారు. కొంతమంది ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఆ ఒక్కరోజు వ్రతంలాగా చేస్తారు. అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుపుతాను. ఈసారి పుష్యమాసంలో ఏకాదశి తిథి జనవరి 9 మధ్యాహ్నం నుండి మొదలవుతుంది. అలాగే జనవరి 10వ తేదీ మధ్యాహ్నం వరకు ఉందండి. అయితే ఎప్పుడైతే సూర్యోదయ సమయంలో తిథి ఉంటుందో ఆ రోజున మనం పండుగ జరుపుకుంటాము. అందుకే జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశిగా పరిగణించాలి. జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వచ్చింది. మనం ఏకాదశి అంటే స్వామివారిని ఎంతైతే విశేషంగా కొలుస్తామో అలాగే లక్ష్మీదేవిని కూడా అంతే విశేషంగా కొలుస్తాము. అందుకే ఏకాదశి తిథి శుక్రవారం రావడం కూడా ఎంతో విశేషమైన రోజుగా పరిగణించాలి. తిరుమలలో అయితే మనకి ముక్కోటి ఏకాదశి రోజు నుండి జనవరి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.